తెలంగాణలో రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రేటర్ ఎన్నికలకు ప్రధాన విపక్షం బీఆర్ఎస్ రెడీ అవుతుంది. అయితే గ్రేటర్ ఎన్నికల ముందా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ముందా అనే సస్పెన్షన్ నెలకొంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీలను ఓటర్లే నేరుగా ఎన్నుకునే విధానానికి స్వస్తి చెప్పి పరోక్ష ఎన్నికకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఇటీవల ముగిసిన సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఢీకొనడంలో విఫలమైన గులాబీ పార్టీ రాబోయే ఎన్నికలను ఎలా ఎదుర్కొనబోతోంది? ఆ పార్టీ అధిష్టానం అనుసరించబోయే సరికొత్త వ్యూహమేంటి? తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హడావిడి ముగిసింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రతి ఎన్నికల్లోనూ అధికార పార్టీది పైచేయిగా కనిపిస్తోంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో హస్తాహవా కొనసాగించి కాంగ్రెస్ పార్టీ మంచి జోష్ నింపింది. ఇదే ఉత్సాహంతో సర్పంచ్ ఎన్నికలను నిర్వహించి తెలంగాణలో మెజార్టీ పంచాయతీలను కైవసం చేసుకుంది. ఇక తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను దక్కించుకుంది. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా అనుకున్న స్థానాల కంటే ఎక్కువగానే గెలుచుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికలపైన గులాబీ పార్టీ సరికొత్త వ్యూహరచనతో ముందుకు వెళుతోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధమవుతోన్న రేవంత్ రెడ్డి సర్కార్ 99 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రకటించింది. అయితే ప్రధానంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 5 అంచెల వ్యవస్థను 3 అంచెల వ్యవస్థగా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను నేరుగా ఓటర్లే ఎన్నుకునేవాళ్లు. కానీ ఇప్పుడు పరోక్షంగా ఎంపీపీలను, జెడ్పీ చైర్మన్లను ఎన్నుకునేలా చట్టంలో మార్పులు చేర్పులు చేస్తున్నట్లు సమాచారం. ఎంపీపీలను సర్పంచ్లు ఎన్నుకుంటే ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్లను ఎన్నుకునేలా కొత్త విధానాన్ని అమలు చేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎంపీటీసీలు, జెడ్పీటీసీల వ్యవస్థతో ప్రభుత్వానికి పెద్దగా వచ్చేదేమీ లేదని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల నిర్వహణ ఖర్చుతో పాటు వారికి జీతభత్యాలు తదితర భారంతో పాటు ప్రస్తుతం గెలిచిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు పెద్దగా అధికారాలు ఏమీ లేవు. అందుకే ఈ 5 అంచెల వ్యవస్థను 3 అంచెలకు కుదించి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందట. ఎలాగూ మెజార్టీ పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది కాబట్టి సర్పంచ్ల ద్వారా, ఎంపీపీలను వారి ద్వారా రాష్ట్రంలోని దాదాపు అన్ని జెడ్పీ చైర్మన్లను గెలుచుకోవచ్చని అధికార పార్టీ లెక్కలు వేసుకుంటోందట. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రస్తుతం న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నాయట. ప్రస్తుత కౌన్సిల్ గడువు ఫిబ్రవరి 10తో ముగియడంతో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని భావించినా అందుకు కోర్టు కేసులు అడ్డుపడుతున్నాయంటున్నారు. హైదరాబాద్ శివార్లలోని 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడంతో పాటు వార్డుల సంఖ్యను 300కు పెంచడంపై వివాదం నెలకొంది. వార్డుల విభజన శాస్త్రీయంగా లేదని పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై కోర్టు విచారణ జరుపుతోంది. దీంతో కోర్టు కేసులకు సంబంధించి క్లారిటీ వచ్చే వరకు జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని, ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ పార్టీని ఢీకొనేందుకు గులాబీ పార్టీ అధిష్టానం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల పలువురు సీనియర్లకు ఆయా వార్డుల బాధ్యతలు అప్పగించారు. ఇప్పట్నుంచే కార్యాచరణకు శ్రీకారం చుట్టాలని ఆయన సూచించారు కూడా. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో కార్ ఏ గేర్లు దూసుకెళ్తుందో చూడాలి మరి.